హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఛానల్ లింక్ నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వం నుండి ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. కేవలం 10th క్లాస్ అర్హతతోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. స్టార్టింగ్ శాలరీ కూడా 18,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 40,000 to 50,000 వరకు మీకు లభించడం జరుగుతుంది. 700కు పైగా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఈ జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నుంచి అఫీషియల్గా అయితే ఇష్యూ అవడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని హైర్ చేసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ని అయితే ఇష్యూ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్కి ఓపెనింగ్ డేట్ వచ్చేసి December 17th, 2025 అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి January 15th, 2026 వరకు టైం అనేది ఉందండి. కేవలం ఆన్లైన్ విధానంలోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ అనేవి మనకి ఇష్యూ చేయడం జరిగిందండి. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుండి 31 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ నుండి 93, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ 6, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ 9, పబ్లిక్ గ్రీవియన్సెస్ డిపార్ట్మెంట్ 5, ఎన్సీసీ డిపార్ట్మెంట్ 68, రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ 23, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుండి 99 జాబ్స్, ఆఫీస్ ఆఫ్ ది లోకయుక్త 6, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 231, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ 140 జాబ్స్, సాహిత్య కళా పరిషత్ నుండి 3 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్గా చెక్ చేసినట్లయితే మనకి 714 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, చెక్ చేయవచ్చు. కేవలం ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలానే జాబ్కి సంబంధించిన శాలరీ చెక్ చేసినట్లయితే స్టార్టింగ్ మీకు 18,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 56,900 వరకు శాలరీ అనేది మీకు లభించడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలండి కంపల్సరీ. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరి జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. అలానే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, చెక్ చేయవచ్చండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ డీటెయిల్గా చెక్ చేసి అప్లై చేసుకోండి. జాబ్కి అప్లై చేయాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుందండి. ఏ స్టేట్కి సంబంధించిన వారైనా సరే జాబ్కి అప్లై చేయవచ్చు. కేవలం DSSSPonline.nic.in అనే వెబ్సైట్ ద్వారానే ఈ జాబ్కి అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చండి. January 15th, 2026 వరకు మనకి టైం అనేది ఉందండి. ఆ లోపలనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ లేదా SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదండి, ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తుంది కాబట్టి ఎంటీఎస్ జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. తప్పకుండా అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకున్నట్లయితే కేవలం 1 టైర్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు జాబ్కి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ 200 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫర్ 200 మార్క్స్. 2 hours మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, బేసిక్ లెవెల్లోనే ఉంటాయండి. అలానే మీకు రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీ జాబ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేవి కూడా మీ జాబ్కి కావాల్సినట్లయితే అవసరమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం జాబ్స్కి కేవలం స్కిల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు జాబ్ ప్రిఫరెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ని రకరకాల డిపార్ట్మెంట్లు అనేవి మనకి జాబ్లో మెన్షన్ చేయడం జరిగింది కదండి. మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలో ఆ డిపార్ట్మెంట్ని ఫస్ట్ టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రిఫరెన్స్ కావాలో ఆ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
అలా మీరు ఆన్లైన్లోనే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు డిపార్ట్మెంట్ని. మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 40% రావాలి, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% మినిమం మార్క్స్ అనేవి మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకి 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశాను ఇందాక. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే +5 ఇయర్స్ కలుపుకోవచ్చు, అంటే 32 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ +3 ఇయర్స్ కలుపుకొని టోటల్ 30 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే 37 ఇయర్స్ వరకు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తుంది కాబట్టి జాబ్ని అసలు ఎవరు మిస్ చేసుకోకండి. జాబ్కి సంబంధించిన ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.